ప్రియ బిగ్ బాస్‌కి వెళ్ళక ముందు వరకు విష్ణుప్రియ నువ్వు తెగ తిరిగారు చట్టాపట్టాలేసుకుంటే. ఎక్కడ చూసినా మీ ఇద్దరు వీడియోసే, మీ ఇద్దరు రీల్సే. అటు దర్శనానికెళ్ళినా, ఇటు పబ్బులకెళ్ళినా మీ ఇద్దరే. వన్స్ తను బయటకొచ్చిన తర్వాత అసలు ఎక్కడ కనిపించడం మానేశారు. ఫోటోలు లేవు, వీడియోస్ లేవు. ఏమైనా తను చేంజ్ అయిందా? లేకపోతే నువ్వు చేంజ్ అయ్యావా? ఎవ్వరూ చేంజ్ అవ్వలేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టేకింగ్ స్పేస్ అంతే. స్పేస్ తీసుకొని. ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగినప్పుడు విష్ణుప్రియ విన్నరా అంటే కాదు, ఎవరి పేరో చెప్పు ఇంకొకరి పేరు. ఏం జరిగింది మీ అంటే ఇద్దరికి? సీజన్ చూసాం కాబట్టి తను యాక్చువల్లీ విన్ అయ్యేది. మధ్యలో తను అంటే గేమ్ కొంచెం పక్కకి వెళ్ళిపోవడం వల్ల దేనివల్ల నేను ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ వాటిలో చూసి నేను అప్పుడప్పుడు ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకు ఎందుకో విష్ణు విన్ అవ్వదేమో అని అనిపించి చెప్పాను, అంతకుమించి ఏం లేదు. అండ్ నా లైఫ్లో ధనుష్ ఎవరు చక్కగా ఉండరు రాదు. ఐ డోంట్ నో ఎందుకున్నారు అని నా తప్పై ఉండొచ్చు, వాళ్ళ తప్పై ఉండొచ్చు, నాకు తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకున్న ప్రాబ్లం, ఎవరైనా ఏదైనా చెప్తే నేను విన్ను. నాకు నువ్వు వచ్చి నీతి మాటలు చెప్పకు. నా లైఫ్ నేను చూసుకుంటా. కింద పడతానో, పైన పడతానో, ఫెయిల్ అవుతానో, ఏడుస్తానో, డిప్రెషన్లోకి వెళ్ళిపోతానో, ఏదైనా చేస్తా. నాకు నచ్చింది నేను చేసుకుంటా. నాకు వచ్చి ఉచిత సలహాలు ఇవ్వకండి. ఆ ఉచిత సలహాలు ఎప్పుడు ఇవ్వాలి? నీ లైఫ్లో అవన్నీ చేస్తున్నప్పుడు ఇవ్వాలి. నువ్వేమో అడిగినప్పుడు ఇవ్వాలి, నేను అడిగినప్పుడు ఇవ్వాలి, లేకపోతే నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు. నువ్వు చేసేవే అన్ని నాన్నెందుకు రా తొబ్బుతారు. మీ లైఫ్ మీరు బతకండి, నా లైఫ్ నేను బతుకుతా ప్లీజ్, అంతే. అలా నీకు వచ్చిన ఒక మంచి ఉచిత సలహా ఏంటి? ఉచిత సలహానా? ఏముంటుంది ఉచిత సలహా? ఏదో చెప్తాను, నేను సరిగ్గా విన్న కూడా విన్ను అన్నట్టు. ఏం చెప్పారు ఉచిత సలహా అంతగా? ఏదో చెప్పారబ్బా, అసలు గుర్తు కూడా ఉండదు వాళ్ళు చెప్పేది. సో నేను చాలాసార్లు విన్నా రీతుకి నోటిదోలు ఎక్కువ, నిజమేనా? అయ్యో, నోటి నుండా దివులే నాకు. ఫస్ట్ మాట్లాడేసి తర్వాత ఫీల్ అవ్వను. అది ఎవరైనా వచ్చి వాళ్ళు ఫీల్ అయ్యారు లేకపోతే ఇది అయ్యారు అని అంటే అప్పుడు అయ్యో అవునా వాళ్ళు ఫీల్ అయ్యారని నేను అన్నది అలాగా. నాకు బేసిక్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ధనుష్, నేనేమనుకుంటున్నానో అది చెప్తాను, కానీ నేను అనుకునేది నీకు చెప్తాను చూడు, అది నీకు నేను చెప్పినట్టు అర్థం కాదు, వేరేలా ఎలానో అర్థమవుతుంది. దానికి నువ్వు ఫీల్ అవుతుంది. నా మనసులో నేను చాలా మంచిగానే ఫీల్ అయ్యి చెప్తాను, ఆపోజిట్ మనిషికి సరిగ్గా అర్థం కాదు నేను చెప్పేది. అట్లా ఫీల్ అయిన సందర్భాలు మల్టిపుల్ ఉన్నాయి నీ సర్కిల్లో. ఎవరు ఫీల్ అయ్యారు అంత జనరల్గా? మరి అయితే అవ్వండి, సారీ నేను ఏదైనా తప్పుగా అనుంటే. నా ఇంటెన్షనల్గా మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు, నాకు మాట్లాడడం చక్కగా రాదు, అంతే. ఇప్పుడు నీకున్న క్లోజ్ సర్కిల్ ఎవరు? నో వన్ ఈజ్ క్లోజ్ టు మీ రైట్ నౌ. ఇప్పుడైతే ఐఎమ్ డన్ విత్ ద ఫ్రెండ్షిప్స్. నాకు వద్దురా బాబు, నాకు రిలేషన్షిప్తో పాటు ఫ్రెండ్షిప్లు కూడా వద్దు. చాలా మోసాలు, ఒక్కటి మోసం అని అంటే తట్టుకోగలదు గుండె, ఇన్ని మోసాలు చూసిన తర్వాత తట్టుకోలేదు గుండె. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఫ్రెండ్షిప్ నుంచి? ఫ్రెండ్షిప్ నుంచి నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తా, నువ్వు నీలాగుండు, నన్ను నాలాగా ఉంచు, అంతే. వచ్చి నా లైఫ్లోకి నువ్వు రాకు, నీ లైఫ్లోకి నేను రాను ఎలాగో. నాకు అసలు ఆ హాబీయే లేదు. పక్కన వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది, ఏమవుతుంది, నువ్వు ఎవరిని డేట్ చేస్తున్నావు, నువ్వు ఎవరితో ఉంటున్నావు, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు, నీకు ఏదైనా బాధ ఉంటే నువ్వు వచ్చి ఫ్రెండ్ అని ఫీల్ అవుతున్నావు నువ్వు వచ్చి చెప్పుకుంటావు కదా, లేకపోతే నాకు ఏదైనా బాధ ఉండి నీకు వచ్చి చెప్పుకుంటా. నా లైఫ్ నా అలా బతకనివ్వకుండా నన్ను సావగొట్టి ఫ్రెండ్షిప్ అని ఒక ట్యాగ్ పెట్టి పక్కకెళ్ళి నా గురించి ఏదేదో చెప్పి, అదేం ఫ్రెండ్షిప్? వద్దు నాకు ఆ ఫ్రెండ్షిప్ అసలు. సో ఎవరిది సుఖా ఫామ్ హౌస్? సుఖా ఫామ్ స్టే నేను, నా బెస్ట్ ఫ్రెండ్, మై కాలేజ్ మేట్ విజయ్ అని. సో అది చాలా ఫ్లూక్లో స్టార్ట్ అయింది. వాడు ఆల్రెడీ విజయ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయి ఒక 80% అంతా వర్క్ అయిపోయిన తర్వాత వాడు వేరే షూట్లో ఉండి ఆ వర్క్ ఆగిపోయినప్పుడు ఊరికే ఇలా కాఫీ షాప్లో కలిసినప్పుడు ఏం జరుగుతుంది లైఫ్, అప్పటికి 700 కోట్లు ఇన్ని కోట్లు ఏం రాలేదు నాకు, ఏం జరుగుతుంది లైఫ్ అది ఇది అనుకుంటే మేము ఏదో చేస్తున్నా, అరే నేను ఇలా ఫామ్ స్టే స్టార్ట్ చేస్తున్నాం అన్న దాంట్లోనే అది ఇది అంటే, ఓ అవునా నైస్, నేను కూడా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అని అంటే, ఎంత నీ బడ్జెట్ అని అడిగాడు. అంటే చెప్పా, అంటే నాకు తెలిసి నువ్వు ఏం చేయలేవురా నీ బడ్జెట్కి అని అన్నాడు. అంటే నేను కూడా అంత పెద్దే కాదురా నేను చేద్దాం అనుకుంది అన్నప్పుడు, దెన్ ఊరికే ఒకసారి వర్క్ జరుగుతుంది వెళ్ళేసి వద్దామని వెళ్ళిన తర్వాత నువ్వు ఏంటి అసలు ఏం చేద్దాం అనుకున్నావు, పేరేం పెడదాం అనుకుంటున్నావు, అది ఇది అని తర్వాత మార్కెటింగ్ చేస్తావు నువ్వు అని అంటే, చేస్తా, ఎంత పర్సంటేజ్ ఇస్తావు అనుకుంటే స్టార్ట్ చేసా. దాని తర్వాత ఐ ఇన్వెస్టెడ్ వెరీ లెస్ అండ్ ఐమ్ టేకింగ్ మార్కెటింగ్, అంతే. ద హోల్ థింగ్ ఈజ్ వాడిదే, నేను జస్ట్ మార్కెటింగ్ అండ్